ఫేక్ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్లు ఇప్పిస్తున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. 2 ఏళ్లుగా సాగిస్తున్న దందాకు చెక్ పెట్టారు. నిందితుల నుంచి భారీగా నకిలీ సర్టిఫికెట్లతో పాటు పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ పోలీసులు. ఏజెంట్ల మాయలో పడి మోసపోవద్దని, విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచిస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో పాస్పోర్టులు ఇప్పిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు కరీంనగర్ పోలీసులు. హైదరాబాద్ అడ్డాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్ ను జైలుకు పంపారు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన మహమ్మద్ కమరుద్దీన్, హైదరాబాద్ కు చెందిన తండ్రి కొడుకులు ఉస్మాన్ జవార్, సత్తార్లు ఈ తతంగం నడుపుతున్నారు. సిటీలోని రెడ్ హిల్స్ లో ఓ ఇంట్లో ఈ దందా సాగిస్తున్నారు. కోరుట్లకు చెందిన ఓ యువకుని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్ తో పాటు భారీగా ఫేక్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రాష్ట్రానికి చెందిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో ఇతర రాష్ట్రాల సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ 2 ఏళ్లుగా ఈ ముఠా దందా సాగిస్తోందంటున్నారు పోలీసులు. కోరుట్ల మండల్ చెందిన కొప్పల్ శేఖర్ అని ఒక వ్యక్తి, ఆ పాస్పోర్ట్ ఏజెంట్ నేను పెట్టిస్తాను అని చెప్పి 35,000 రూపీస్ ఈ వ్యక్తి దగ్గర తీసుకోవడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళి సర్చ్ చేసిన దానిలో లాట్ ఆఫ్ మెటీరియల్స్ వీ హ్యావ్ సీజ్డ్. ఇంపార్టెంట్ పాస్పోర్ట్స్, కొన్ని పాస్పోర్ట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ జిహెచ్ఎంసి ఇదంతా సీజ్ చేయడం జరిగింది. కమరుద్దీన్ నిరుద్యోగులకు వలవేసి అక్రమ దందాకు కస్టమర్లను తీసుకొస్తాడని పోలీసులు చెబుతున్నారు. ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా పాస్పోర్ట్ ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల దగ్గర 35,000 వసూలు చేస్తున్నారంటున్నారు. ముఠా సభ్యుడు సత్తార్ గ్రాఫిక్ డిజైనర్ కావడంతో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చేవాడని చెబుతున్నారు. అక్రమంగా పాస్పోర్టులు పొందిన వారు విదేశాల్లో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. విదేశాలకు వెళ్లిన వారు మీ సేవ లాంటి ప్రభుత్వ సెంటర్ల నుంచే సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవాలని, ఇలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని సూచిస్తున్నారు. ఈ ప్రజల ఎస్పెషల్లీ జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల ఏరియాలో పాస్పోర్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, వీసా అప్లై చేస్తున్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ మీరు నోటిఫైడ్ మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్తో పాస్పోర్ట్ తీసుకొని ఫేక్ ఏజెంట్స్తో వీసా తీసుకొని మీరు బయట దేశం పోతే అక్కడ చాలా ప్రాబ్లం మీకు ఉంటుంది. దీనిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే, లేదంటే ఏదైనా ఇలాంటి పాస్పోర్ట్ ఏజెంట్స్, ఫేక్ పాస్పోర్ట్ ఏజెంట్స్ నేను అది పెట్టిస్తాను ఇది పెట్టిస్తాను అని చెప్తే వెంటనే దగ్గర ఉన్న మండల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి, మేము చర్యలు తీసుకుంటాము. నకిలీ సర్టిఫికేట్స్తో విదేశాల్లో ఇబ్బందులు పడటమే కాకుండా అడ్డదారుల్లో పాస్పోర్టు పొందిన వారు కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.